అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ మినప్పప్పు, పెసరపప్పుతో చేసిన బర్ఫీ స్వీట్. అసలు ఇది ఎలా చేస్తారు? కొత్తగా ఉంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తామో అవన్నీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక ఒక చిన్న కప్పుతో నేనైతే కొలతలు తీసుకుంటున్నా. చిన్న కప్పుకి మినప్పప్పు, దానికి ఒక హాఫ్ వరకు కూడా పెసరపప్పు తీసుకోండి. ఇవన్నీ గుళ్ళైనా పర్వాలేదు, మినపప్పు పట్టున్నవైనా పర్వాలేదు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. సో ఇవైతే ఫస్ట్ నేను వేయించుకుంటున్నా. ఇవి దోరగా వేగిన తర్వాత మనకి బాగా స్మెల్ అయితే సూపర్ వస్తాయి. మనకి ఉట్టిగానే అనిపిస్తుంది మినపప్పుని. అంత బాగుంటాయి అన్నమాట. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వేయించుకున్న వాటిని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే పౌడరు స్మూత్గా వేసుకుంటే అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చు. లేదా కొంచెం బరకగా, అంటే మనం తింటూ ఉంటే చిన్న చిన్న పలుకుల్లాగా తగులుతూ ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా తినడానికి. సో అలా వేసుకున్నా ఓకే. నేనైతే కొంచెం బరకగా వేసుకుంటున్నాను. లేదు స్మూత్గా తినాలి అనుకునే వాళ్ళు అలానే వేసుకోండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకోగానే అలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. సో దీనికి అలా మిక్సీ వేసి పక్కకు పెట్టిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం కొలతలు తీసుకున్నామో నేనైతే కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటున్నా. లేదు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కప్పే వేసుకోండి. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ పోసేసి వీటిని కరగపెడదాం. డైరెక్ట్గా అలా బెల్లం కరగబెట్టేసి దాంట్లో వేయకండి. ఎప్పుడైనా సరే దీంట్లో చిన్న చిన్న నలకలు అలా ఉంటూ ఉంటాయి. ఇలా కరగబెట్టుకొని మనం వడకట్టుకుంటే సరిపోతుంది ఈ బెల్లం ముక్కలన్నీ కరిగిన తర్వాత. సో బెల్లం ముక్కలన్నీ కరిగిపోయినాయి కదా, ఇప్పుడు నేను దీన్ని వడకట్టుకుంటున్నాను. మనకి ఏమైనా నలకలున్నా ఏమున్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతాయి కాబట్టి ఇలా అయితే నేను వడకట్టుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. సో తెలియని వాళ్ళ కోసమే అండి ఈ రెసిపీ. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి. తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది బర్ఫీ అయితే. సో నేనైతే ఇవన్నీ వడకట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ గిన్నెని మనం గ్యాస్ పైన పెట్టేసేసి, దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు. మనం జస్ట్ కరిగి కొంచెం ఇవి బాగా మరక అవుతుంది కదా, సో అది కాగేలోపు నేను ఇలాచి చిన్న రోట్లో అయితే దంచేస్తున్నా. ఎప్పటికప్పుడు ఇలా దంచి వేసుకుంటేనే నాకు నచ్చుతుంది. ఒకవేళ మీకు ముందుగానే ఉంది అనుకుంటే, మీరు స్టోర్ చేసుకుంటారు అనుకుంటే దాన్ని యూస్ చేసుకోండి. ఇంకా నేను ఇలా దాన్ని దంచేసేసి ఇంకా తీసుకొచ్చేస్తున్నాను. ఆ లోపు ఇది మరిగిపోయింది. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు, పెసరపప్పు పౌడర్ ఏదైతే ఉందో అది వేసే ముందు ఇలా ఇది పొంగుకొచ్చిన తర్వాత, పొంగు పట్టేసింది కదా, మనం ఇంకా ఇలాచి పౌడర్ని ఇందులో వేసేస్తున్నాం. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా అప్పుడే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదనే కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా సరే స్టోర్ చేసుకొని వాడుకోవడం నాకైతే అస్సలకి నచ్చదు. సో తీసుకొచ్చి ఇంకా దీన్ని ఇలా వేసేసాము. జస్ట్ అలా కదిపేసిన తర్వాత ఇంకా నేను ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఉండలు కట్టుకోకుండా మొత్తం కదిపేయాలి. అసలు ఉండలు లేకుండా మొత్తం కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం ఈ పౌడర్ని మన ఇష్టం, మనం ఎలా తినాలి అనుకుంటే అలా మిక్సీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం బరకగానే వేసుకున్నాను. సో ఉండలు లేకుండా మొత్తం స్మూత్గా వచ్చేలాగా కలిపేసుకోండి దీన్ని అంతటిని. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని కదుపుతూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడుగంటకుండా కూడా కదుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చిటికెడు సాల్ట్, జస్ట్ చిటికెడ సాల్ట్, అవసరం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నేనైతే నా పద్ధతిలో నేను ఇలా చేస్తున్నా. ఇంక ఇది మొత్తం ఇలా కదుపుతూ ఉంటే దగ్గరికి పడుతూ ఉంటుంది. చూడండి, ఉడికేసి మనకి దగ్గరగా అవుతూ ఉంది. ఇలా కదుపుతూనే ఉండాలి. ఈ వంట చేసేటప్పుడు ఈ పౌడర్ ఇదంతా వేసాం కదా, మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే వెంటనే అడుగంటిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది మటుకు మర్చిపోకండి. సో ఇలా వేడివేడిగా మనకి కుక్ అవుతూనే ఉంది, కదుపుతూనే ఉండాలి మనం దీన్ని.
అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరికి అవుతూ ఉంటుంది చూడండి. మనం ఇలా కదుపుతున్నా కూడా దానికి అంటకుండా ఉండేంత వరకు మనం కదుపుతూనే ఉండాలి. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని అవి కొలతలు తీసుకున్నామో అదే దాంతో నేను పాలని యాడ్ చేస్తున్నా. పాలని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఈ కన్సిస్టెన్సీ మొత్తం కూడా ఈ పిండంతా దానికి పట్టేలాగా కలిపేసుకోండి. ఈ పాలలో ఉడుకుతుంది. ఇది 1 వీక్ వరకు అలా స్టోర్ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఈ మొత్తం పాలలో ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి మొత్తం. దీనిలో కూడా ఉడికి మనకి ఈ గిన్నెకి అంటుకోకుండా మనం కదుపుతూ ఉంటే దగ్గర అవుతున్న కొద్దీ అంటుకోకుండా కూడా ఉడికిపోతూ ఉంది. బాగా దగ్గరకైన తర్వాత మనం దించేసుకున్నామంటే మనకి వేడివేడిగా మినపప్పు పెసరపప్పుతో చేసిన బర్ఫీ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దగ్గరికి అవుతూ ఉంది. మనం ఇలా కదుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మటుకి పెట్టుకోవడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తింటే కూడా అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా దీన్ని కదుపుతూ ఇలా దగ్గరకు అవుతున్న కొద్దీ మనం కదుపుతూనే ఉండాలి. అడుగంటకుండా ఎక్కువ దీన్ని కదిలిపిస్తూనే ఉండాలన్నమాట. ఇంత దగ్గరగా అయిన తర్వాత మనం ఇంకా సింపుల్, ఇంకా దీనికి పెద్దగా ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు. సింపుల్గా క్విక్గా అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోయింది నాకైతే. ఇంకా దీన్ని మనం దింపేసుకోవడమే. ఆల్మోస్ట్ మనకి మొత్తం ఉడికిపోయి దగ్గరగా అయిపోయింది బాగా. ఇంకా దీన్ని దింపేసి పక్కన పెట్టుకొని మీరు ఏ సైజులో అంటే కొంతమంది చిన్న చిన్న బౌల్స్లో వేసుకొని షేప్లు అలా రావాలి అనుకుంటారు. లేదంటే మీరు ఒక ప్లేట్లో వేసేసుకొని 4 పీసెస్ లాగా అలా చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న ప్లేట్లో తీసుకొని నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి. లేదంటే వేయకపోయినా పర్వాలేదు. నేనైతే ఉంది కాబట్టి ఇంట్లో ఇట్లా ప్లేట్ అంతటికి కూడా ఇలా నెయ్యి రాసేస్తున్నాను. అవసరం లేదు నెయ్యి తినని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఇంక ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం దించి పెట్టేసుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. మనకి బాగా చల్లారిపోవాలి, బాగా చల్లగా అయిపోవాలి. వేడిగా ఉంటే ఇంకా అది ముద్దలానే ఉంటుంది. మనకి కొబ్బరి లూజ్ మనం ఎలా పెడతామో అలా అనమాట. ఇది కూడా నాకు కొబ్బరి లూజే గుర్తుకొచ్చింది దీన్ని చూస్తే. వేడి పైనే తినాలనిపించేసింది. ఆబ్వియస్లీ మనం తినకుండా ఉండలేం కదా. సో వండుతూ నేనైతే టేస్ట్ చేయకుండా ఉండను. ఇంకా ఇదంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసి చల్లారిన తర్వాత మీరు పీసెస్గా తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. చల్లగా అయిన తర్వాత తీసుకుంటే మనకి ఎలా కావాలంటే రౌండ్స్గా కావాలంటే అలా తీసుకోవచ్చు, స్క్వేర్లా కావాలంటే తీసుకోవచ్చు. ఎలా అయినా అది మన ఇష్టం. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కూడా తినే మంచి స్వీట్ అండి, బెల్లంతో చేసిన స్వీట్. షుగర్ ఉన్న వాళ్ళైనా తినొచ్చు, పిల్లలైనా తినొచ్చు, ముసలి వాళ్ళైనా తినొచ్చు. అంత బాగుంటుంది, అంత హెల్దీ కూడా. సో ఇంకెందుకండి ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలానే ఈ వంటని ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.